అసలు దెయ్యాలు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్న వాళ్ళకి ఉన్నాయి అంటూ 1983లో పంజాబ్ రైల్వే స్టేషన్లో దెయ్యాలతో ఎదుర్కొన్న సంఘటనని మనందరి ముందు చెప్తూ వచ్చేశారు ప్రకాష్ సింగ్. నాతోనే అంతరించిపోకూడదు అంటూ మనతో పంచుకున్న ఈ సంఘటన. ఇక పంజాబ్ రైల్వే స్టేషన్ 1983 అంటేనే అరుదుగా ప్రయాణాలు చేస్తూ వచ్చేవారు. రైలు ప్రయాణం అంటేనే ఎంతో భయపడుతూ ఉండేవారు. ఇక అప్పట్లో రైల్వే స్టేషన్లో పెద్దగా ప్రజలు కూడా కనిపించేవారు కాదు. ఇక ప్రకాష్ సింగ్ తన ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి 8ంటికి రావాల్సిన ట్రైన్ అర్ధరాత్రి 3ంటికి వస్తుంది. ఆ రోజుల్లో ట్రైన్ ప్రయాణం అంటే అలానే ఉండేది. ఇక తప్పని పరిస్థితిలో ప్రయాణం చెయ్యాలి అంటూ ఇక ట్రైన్ కోసం ఎదురు చూస్తూ 3 గంటలకి వచ్చిన ట్రైన్లో ప్రయాణం మొదలు పెడతారు. ఇక ట్రైన్ ఎక్కే సమయానికి అంతా నిశ్శబ్దం. అసలు లోపల ఎవరైనా ఉన్నారా అంటూ అనుమానం కూడా కలిగింది. కాకపోతే వెళ్ళక తప్పలేదు. ఇక ట్రైన్ లోపలికి వెళ్ళాక ట్రైన్ వెంటనే మూవ్ అయింది. ఇక బుల్లెట్ బండిలా దూసుకు వెళ్ళిపోతూ ఉంది. సరే, ఇక్కడ చూస్తే ఎవరు లేనట్లు ఉన్నారే, వేరే బోగిలోకి వెళ్ళి చూద్దాం, ఎవరైనా ఉంటారేమో అనుకుని వెళ్తే భయంకరమైన ఆకారాలతో కొంతమంది వ్యక్తులు నిద్రపోతూ ఉన్నారు. ఇక ఆ బోగి మొత్తం అలాంటి వ్యక్తులతో ఎంతో భయంకరంగా కనిపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఒక్క నిమిషం తనకి ఏమాత్రం అర్థం కాలేదు. ఇక అంతలోనే ట్రైన్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక్కడితో ట్రైన్ ఆగిపోతుంది. మళ్ళీ ఈ ట్రైన్ మరుసటి రోజు ప్రయాణిస్తుంది మీ వెళ్ళే దారికి. అప్పటి వరకు మీరు బ్రతుకుంటే ఈ ట్రైన్ ఎక్కండి అంటూ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇక అంతలోనే నిద్రపోతూ వింత ఆకారంలో ఉన్న దెయ్యాలు ఒకేసారిగా కళ్ళు తెరుస్తాయి. వాటిని చూసి ప్రకాష్ సింగ్ భయపడి దాక్కుంటాడు. ఇక ఆ పాతాళ లోకానికి వెళ్ళాడనే విషయం తర్వాత తనకి అర్థమవుతుంది. దెయ్యాలన్నీ అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. అసలు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, నేను ఎక్కడ ఇరుక్కుపోయాను అంటూ కంగారుతో భయపడుతూ ఉంటారు. అంతలోని ఒక దెయ్యం ప్రకాష్ ని గమనించి తనని వెంటాడుతూ ఉంటుంది. అంటూ తనని చంపి తినేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ప్రకాష్ అది గమనించి పరుగులెడుతూ ఉంటాడు. ఎంతో కంగారుగా పరిగెడుతూ ఉంటాడు. ఇక అంతలోనే ఎటు చూస్తున్న దెయ్యాలు ఇక ఎలా ఇక్కడి నుండి తప్పించుకోవడం ఎలా, ఇంకా ఇక్కడ నేను ఇరుక్కుపోయినట్లేనా అంటూ ఆలోచిస్తూ ఉంటే ఎర్రటి మెరుపులతో ఒక రక్తం కారుతున్న డోర్ అయితే ఓపెన్ అయి ఉంది. అయితే అక్కడి నుండి వెళ్ళాలా వద్దా, ఇక్కడి నుండి వెళ్తే ఏం జరుగుతుందో అంటూ భయపడతాడు. అంతలోనే తనకి ట్రైన్ అనౌన్స్మెంట్ గుర్తొస్తుంది. మరుసటి రోజు ఇదే సమయానికి ఇక్కడ ఉంటాం, బ్రతికుంటే రండి అంటూ చేసిన అనౌన్స్మెంట్ని గుర్తు తెచ్చుకొని ఆ డోర్ నుండి ఎలా అయినా వెళ్ళాలి అంటూ ప్రయత్నిస్తాడు. ఈ 2 గంటలు నన్ను నేను కాపాడుకోవాలి, తెల్లవారుజామునే వెళ్ళిపోతా అనుకుంటాడు. అలానే 2 గంటలు పూర్తయ్యాక కాస్త వెలుతురు వస్తుంది. అలానే ట్రైన్ కూడా తన ముందు ఉంటుంది. ఇక ప్రయాణికులు ట్రైన్ ఎక్కచ్చు అనడంతో ఒక్కసారిగా కంగారు పడుతూ పరుగులెడతాడు. ఇక ట్రైన్ ఎక్కేసరికి అందులో కూడా దెయ్యాలు నిద్రపోతూ ఉంటాయి. పగలంతా నిద్రపోతూ రాత్రులు ప్రయాణికుల్ని ఇలా ఇబ్బంది పెడుతూ చికాకుల్లో దింపుతూ ఉంటుంది ఈ ట్రైన్ ప్రయాణం. అలా తన స్టేషన్కి వచ్చేసరికి వెంటనే దిగిపోతాడు. ఇక అంతలోనే అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్ కంగారు పడుతూ ఏమైంది అంత కంగారుగా ఎక్కడి నుండి వెళ్తున్నావు అంటూ అడుగుతారు. ఇక ఈ ట్రైన్ ప్రయాణం కోసం మొత్తం చెప్తారు. ఇక ఆ మాటలకి అవును నేను కూడా విన్నాను, నీలానే చాలామంది ప్రయాణికులు ఈ మాట చెప్పారు, కానీ ఈసారి ఈ స్టేషన్ ఈ దారి వైపు మూసేయాల్సి ఉంది అంటూ గవర్నమెంట్కి రిక్వెస్ట్ని పంపడం జరిగింది. అప్పటి నుండి పంజాబ్లో ఆ రైల్వే స్టేషన్ ఇప్పటికీ కూడా మూతపడడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యాన్ని గురి చేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ స్టేషన్ని రీఓపెన్ చేశారు. అయితే మళ్ళీ అటువంటి సంఘటనల్ని ఎవరు ఎదుర్కొన్నట్లు అయితే చెప్పలేదు. ఇలా ఇటువంటి సంఘటనలు కూడా దెయ్యాల నుండి ఎదురవుతాయనే విషయం మన సినిమాల్లోనే చూడడం తప్ప రియల్ లైఫ్లో ఇటువంటివి ఉంటాయనే విషయం ప్రకాష్ సింగ్ ద్వారా తెలిసిందనే చెప్పుకోవాలి.